ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఇలాగున కలిసి వేదవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం. ప్రియులారా, 11 నుండి కొన్ని వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. 16వ వచనం, ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదువుబడి ఉన్న వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేయండి. ఈ ఉదయకాల వేళ నాతో, మాతో, మా ప్రియులందరితో మాట్లాడండి. కృప కలుగునుగాక. సహాయం చేసి నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము. మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు తన జనులైన వారితో ఈ మాట తెలియపరుస్తూ, సంవత్సరానికి 3 సార్లు నీ మగవారందరూ దేవుని సన్నిధిని కనబడవలెను అంటూ ప్రభువారు సెలవిస్తున్నారు. నిజానికి ఇజ్రాయేలు వారులకు సంవత్సరానికి 7 పండుగలు ఉన్నాయి. గడిచిన దినాన కూడా పండుగల యొక్క పేర్లు మనం గుర్తు చేసుకున్నాం. మరొకసారి ఈ పండుగలను మీకు తెలియపరుస్తున్నాను. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలార్పణ పండుగ, పెంతుకొస్తు పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. ప్రియులారా, ఇవి ఇశ్రాయేలీలకు దేవుడు అనుగ్రహించిన పండుగలు. పండుగ అనగానే ప్రజలు ప్రభువును ఘనపరచుటకు గాను ఎంపిక చేయబడినటువంటి దినము. మనుషుడు తన మత్తులో మునిగి ఆనందించడానికి కాదు. మనుషుడు తనకు సృష్టికర్త అయిన దేవుని ప్రత్యేకించి ఆరాధించుటకైనటువంటిది, కృతజ్ఞతతో తాను అర్పించుటకైనటువంటిది.
అయితే పిల్లరా, ఈ 3 పండుగల సందర్భంలో ప్రతి మనుషుడు దేవాలయానికి వెళ్ళాలి. ఉదాహరణకు మరి దావీదు కీర్తనలో ఇలా అంటారు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అంటున్నాడు. ఆ పండుగ సమయంలో ఒకరినొకరు పిలుచుకుంటూ దేవుని ఆరాధించుటకు గాను వారు ఆ చోటికి వెళ్ళారు. ప్రియులారా, ఇలాగున 3 పర్యాయాలు వారు దేవుని సన్నిధిలో కనపడాలి. ప్రతి పండుగలో ఎవరు వెళ్ళినా ప్రత్యేకించి ఈ 3 పండుగలలో తప్పక వారు హాజరు కావాలి. మరొక మాట, వారు వట్టి చేతులతో కనపడకూడదు. దేవునికి వారి సామర్థ్యము కొలది ఎంతైనా దేవునికి అర్పణలు అర్పించి వారు రావాలి. సంవత్సరానికి 3 సార్లు పురుషులంతా ప్రభువు సన్నిధిలో వారు కనపడాలి. ఇది దేవుడు ఏర్పరిచినటువంటి ఒక నియమము. అయితే పిల్లరా, ఇవి ఏ ఏ పండుగలు అనేది మనకు 16 వచనం స్పష్టంగా చెప్పింది కదూ. పొంగని రొట్టెల పండుగ అంటే పులియని రొట్టెల పండుగ, ఇది 2వ పండుగ. తర్వాత వారముల పండుగ అన్నారు. తర్వాత పర్ణశాలల పండుగ అని కూడా అన్నారు. పర్ణశాలల పండుగ అంటే 7వది చివరి పండుగ. ఇప్పుడు ఈ వారముల పండుగ అని చెప్పబడినటువంటిది ఏ పండుగ అంటే, ప్రియులారా, వాక్యపు సందర్భాలలో నేను గ్రహించిన దాని ప్రకారం చెప్తున్నాను. వారములు అనగా 7 వారాలు, 7 49, 50వ రోజున పెంతెకొస్తు పండుగ వచ్చింది. ప్రియులారా, అర్థమైనదా? కనుక ఆ సందర్భంలో ఇశ్రాయేలు వారు, పురుషులైన వారు తప్పక దేవుని ఆలయానికి వెళ్ళాలి. అదే పండుగను గురించి మనం అపోస్తుల కార్యగ్రంథంలో కూడా పెంతెకొస్తు పండుగ దినాన ఆయా ప్రాంతాల నుంచి అందరూ కూడా ఆలయానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని యొక్క నియమం అనేటువంటిది చాలా విలువైంది. దాన్ని ఎవరు పాటించినా, ఎవరు దాన్ని ఆచరించి నడుచుకున్నా ఆ ప్రకారమే దేవుని యొక్క కృపను వారు స్వాధీనపరుచుకుంటారు. కనుక పిల్లలు, ఇక్కడ మనం చూసినప్పుడు ఏటికి 3 మార్లు దేవుని సన్నిధానంలో ఏ ఏ పండుగలో పాల్గొనాలో చూసాం. అయితే ప్రతి సందర్భంలో కూడా, ప్రతి పండుగలో కూడా వారు వట్టి చేతులతో దేవుని సన్నిధిని కనబడకూడదు అనేది ప్రభువు చెప్పారు. నిజానికి ఆ మాటను వివరించాలి అనే భావన నాకు కలిగిన దాన్ని వివరించటం లేదు. ఎందుకంటే ఇచ్చే వ్యక్తి ఎప్పుడైనా ఇస్తారు, ఎక్కడైనా ఇస్తారు, ఎంతైనా ఇస్తారు. ఇవ్వని వ్యక్తితోనే సమస్య అనేది తలపెడుతుంది. కనుక ఆ మాటను వివరించాలని నేను అనుకుంటలేదు. ఇక తర్వాత విషయం, అలా దేవుని సన్నిధిని వారు కనిపించినప్పుడు దేవుని చిత్తాన్ని వారు నెరవేరుస్తున్నారు. రాజులు 1 గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనాన్ని చూసినప్పుడు, మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో 3 మారులు దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు, యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వారు కూడా ఎన్నిసార్లు వారు దేవుని ఆలయానికి వెళుతున్నారంటే, బలిపీఠం మీద ఏడాదిలో 3 మారులు దహన బలులను సమాధాన బలులను దేవుడికి అర్పిస్తున్నాడంట. అంటే సొలొమోను ఎవరు? మహాజ్ఞాని కదా. ఆయన అతని ముందు కాలంలో కానీ తర్వాత కాలంలో కానీ అతని వంటి జ్ఞానవంతుడు లేడు. భూతలమంతా భూతద్దం పెట్టి వెతికిన సొలొమోను అంతటి జ్ఞానవంతుడు మనకు దొరకడు. ఇలాంటి జ్ఞానవంతుడు, వివేచనాపరుడు సొలొమోను ఎప్పుడో క్రీస్తు పూర్వంలో జీవించిన ఒక మహారాజు
నేటికి ప్రపంచ చరిత్రలో పాఠ్యపుస్తకాల్లో ఆయన గూర్చినటువంటి ఒక కథ ఇంకనూ ముద్రణ వేయబడుతూ ఉంది. ఆత్మీయులారా, బాగా గుర్తుపెట్టుకుందాం. అంతటి మహాజ్ఞానియే ఓ రోజు దేవుని యొక్క నియమమునకు, శాసనానికి లోబడి ఏటికి 3 మార్లు దేవుని ఆలయానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆలోచించండి, ఈరోజు మన భక్తి జీవితంలో మనం చాలా వెనకబడిపోయాం. ఒకటి, ఏది తెలియకపోయినా తెలుసు అనుకుంటున్నాం. చేస్తున్న దాన్ని బట్టి సంతోషపడిపోతూ నేను చాలా ఎక్కువ చేస్తాను అనుకుంటున్నాం. ఈయన జ్ఞాని కదా, రాజు కదా, దేవుని చేతనే ఏర్పరచబడిన వాడు కదా, అయినను దేవుని సన్నిధిని నిలుచుటకు గాను, దేవుని యొక్క శాసనములను గైకొనుటకు గాను ఎన్నడూ వెనుతీయలేదు పిల్లరా. ఏటికి 3 మార్లు దేవుని సన్నిధిని నిలబడేవాడు. ఓ రోజు గిబియోనులో దేవుడు ఆ వ్యక్తిని దర్శించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దేవుడు నియమించిన నియమములో కోరిన ప్రకారంగా మనం ప్రభు సన్నిధిలో నిలిస్తే ప్రభు ప్రత్యక్షత సొలొమోనుకే కాదు, ఈనాడు మనకును దొరుకుతుంది. ఈనాడు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆనాడు క్రీస్తు రక్తములో కడగబడిన సొలొమోను నియమ ప్రకారంగా దేవుని సన్నిధికి వస్తే దేవుని ప్రత్యక్షము దొరికి ప్రపంచంలోనే జ్ఞానవంతుడిగా దీవెన పొందాడండి. ఈరోజు ఈ మాటలు వినిచున్న అయ్యలారా, అమ్మలారా, మరి నీ జీవితంలో దేవుడు ఏర్పరిచిన పునరుత్థాన దినం, ఆదివారం ఆరాధన నీ జీవితంలో ఎంత విలువైందో నువ్వు గ్రహించావా? దేవుడు నియమించిన నియమం ప్రకారంగా సొలొమోను వెళ్ళి ఆరాధన చేసి గొప్ప దీవెన పొందగలిగితే, నేనంటాను, క్రీస్తు స్వరక్తము చేత కొనబడిన నీవు, క్రీస్తు స్వరక్తము చేత కడగబడిన నీవు, క్రీస్తు యొక్క రక్తమైన విలువ పెట్టి కొనబడిన నీవు దేవుని యొక్క నియమములో నిలిచి ఆయన సన్నిధి నిలిచినట్లయితే సొలొమోను పొందిన కృప కంటే అత్యధికమైన కృపనే దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కనుక ఆత్మీయులారా, మనుజాశలను విడిచిపెట్టి, మనస్పర్ధములను ప్రక్కన పెట్టి ప్రభు సన్నిధి నిలుచుటకై సిద్ధపడుదుముగాక. మీరు ఒక చోటనే అనుకుంటున్నారా? ఈవెన్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో కూడా పిల్లరా, ఆనాటి కాలమందు దేవుని సన్నిధిని నిలుచుటకు గాను ఆయన పండుగ సందర్భాలలో దేవుని సన్నిధికి వెళ్ళిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నెన్నో ఉన్నాయి పిల్లరా, ఎన్నో ఉన్నాయి. కనుక దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో, మన పరిశుద్ధ జీవితంలో ప్రభు సన్నిధి నిలిచి ప్రభు కృపను పొందుకొందుము గాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొంది మీ కార్యములు సఫలపరచమని యేసునామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.